గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో స్వాతంత్ర సమర యోధుడికి కేటాయించినట్లు చెబుతున్న భూమిపై అక్రమ కబ్జా యత్నం జరిగిందని ఆయన వారసులు ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం రాత్రికి రాత్రే ఆ స్థలంలో ఉన్న గదులను కూల్చివేసి భూమిని చదును చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ విషయమై నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. స్వాతంత్ర సమర యోధుడి మనమరాలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సమయంలో తన తాతకు తుపాకీ గాయం అయిందని, ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భూముల విలువ పెరగడంతో కొందరు రాజకీయ అండదండలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. సార్, మేము ఫ్రీడమ్ ఫైటర్ అసోసియేషన్ నుంచి వచ్చామండి. మేము వాళ్ళ వారసులం అండి. మాకు అడవి తక్కెలపాడు గ్రామంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి స్థలంలో మాకు ఫ్లాట్లు కేటాయించారండి. 2010వ సంవత్సరంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడాను అక్కడ ఫ్లాట్లు కేటాయించారండి. మొత్తం 81 ఫ్లాట్లు కేటాయించారు 5 ఎకరాల స్థలంలో. అయితే ఏం చేశామంటే మేము అదంతా క్లీన్ చేసుకొని ఆ స్థలం అంతా బాగు చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ నిర్మించుకున్నాము. అలాగే వచ్చేసి గేట్ నిర్మించుకున్నాము, బోర్డు నిర్మించుకున్నాము. కొంతమంది అయితే అందులో నివాసయోగ్యంగా ఉండడానికి రూమ్స్ కూడా నిర్మించుకున్నారండి. అయితే స్థలం విలువ ఈ మధ్యకాలంలో బాగా పెరగటం వల్ల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్యుపై చేయాలని చూస్తున్నారండి. స్థలం దగ్గరకు వచ్చేసి స్థలంలో చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ ధ్వంసం చేశారు, గేట్ ధ్వంసం చేశారు, బోర్డు కింద పడేసేశారు. మొత్తం కూడా మళ్ళీ స్థలం అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ సర్వే చేసేసుకొని రాళ్ళు పాతేసుకొని కర్రలు పాతుకోవడానికి కొంతమంది ఒక 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు స్థలంలోకి ఎంటర్ అయ్యారండి. మా సభ్యులు కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి ఎదుర్కోవడానికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యంగా మా సభ్యుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారండి. అలాగే వచ్చి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఏంటని అడిగితే మీ దగ్గర ఏమున్నాయి, అసలు మీరెవరు, మీరు నిజమైన వాళ్ళ అని తిరిగి వ్యతిరేకంగా మా సభ్యులనే క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి సరేనని చెప్పని పక్కనే ఉన్నటువంటి నల్లపాడు పోలీస్ స్టేషన్లో వచ్చేసి కంప్లైంట్ చేయడం జరిగిందండి. సిఐ గారు స్పందించేసి కానిస్టేబుల్ ఇచ్చి పంపించారు. అతను వచ్చే లోపున వీళ్ళంతా వెళ్ళిపోయారండి. ఈరోజు ఏంటంటే అందరూ కూడా సభ్యుల్లో చాలామంది అధిక శాతం మంది అక్కడ నివాసయోగ్యంగా ఉండేటట్టుగా ఇల్లు నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. రేపు మేము అక్కడ ఇల్లు నిర్మించుకుంటే మాకు అక్కడ ప్రొటెక్షన్ ఎలా ఉంటుందండి? ఈ విధంగా మా మీద దాడి చేస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? ఈ విధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి స్థలాలకే రక్షణ లేకపోతే ఇంకా మేము ఎక్కడికి పోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? అందరూ చాలా పెద్ద వయసు వాళ్ళండి. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మీకు తెలియదు కాదు, వాళ్ళు ఇప్పుడోళ్ళు కాదండి, వాళ్ళు చాలా పెద్ద వయసు వాళ్ళు. వాళ్ళందరూ రాలేరు, తిరగలేరు. చాలా 90 ఏళ్ళ మంది, 80 ఏళ్ళు. మాకు రక్షణ కావాలి సార్. మేము అక్కడ నివాసయోగ్యంగా ఇల్లు నిర్మించుకుంటాము. మాకు రక్షణ కావాలి. గుర్తు తెలియని వ్యక్తులు సార్. మాకు అంత అవగాహన లేదు. మేమైతే వీడియో తీసాము సార్, వీడియో తీసాము, ఉన్నది మా దగ్గర ప్రూఫ్ అయితే ఉన్నది. వాళ్ళు ఏం చెప్పలేదు సార్.